ముళ్ళు తిరిగిందంటే 1,00,000 రూపాయలు పెట్టినా రాదు. ఆడియన్స్ ఒక మాట్లాడగలి ఫ్రెండ్స్, ఎంతమందికి మీలో ఇదే జల్లన్ టేస్ట్ అని చెప్పండి, కామెంట్ చేయండి, తిట్టుకోమాకండి. కొద్దిగా నా వీడియో లాస్ట్ దాకా చూడండి. నాకైతే జల్ల అయితే సూపర్ ఇష్టం, బాగుంటుంది. సాగర్ జల్లలు, సాగర్లో పట్టి, సాగర్లో చేపలు, కొమ్మల చెర్లు, పిడిగురాల, మాచల్ల, ఎనకొండ, ముళ్ళు బొచ్చులు అయితేనేమో 4 కిలోలు 5 కిలోలు ఉంది. బంగారు తీగలు ఉండి అది శాస్త్రం చూడు, ముళ్ళు లేకుండా. ఇదేమో జల్లలు ఎప్పుడు రావు, ముళ్ళు ఉండదు. 200 కిలో అస్సలు. చూడు హల్వా, చూడు రా, చూసా నాకు తెలుసులే, వేస్తా ఉన్నాయి. అయ్యా ఉంది, చూద్దాం. ప్రతి వారం వస్తా నేను, ఒక వారం 2 వారాలు. కార్డు ఆయనకి ఇవన్నీ మాట్లాడేందుకు కార్డు ఉంది. మరి ఇంట్లో ఉంచుకోవాలి. ముసలోళ్ళు తినండి, పళ్ళు లేకుండా తినండి. అంతే, దానికి ఇంకా ఎదురు లేదు. హల్వా ఎలా ఉంది, చిన్నపిల్లలకి హల్వా పెడతాం అంతే. ఏదో ఏం మాదిరి నేనున్నా, నేను సావ తెంగుతానికి ఉన్నా. నేను మాటలు చెప్పి స్లోలెగో बड़े मच्छा है, 5 किलो 10 किलो है. या अल्लाह, నువ్వు అడిగినప్పుడల్లా 1 కోటి రూపాయలు పెట్టిన రావి వాస్తవం ఇది. అయితే దూరంగా ఉండు. అలా మొక్క అందగాడికి ఇంకేం వాడతావు, ఇది పోట. అయిపోయింది, అక్కడే కొట్టేసేస్తాడు. దాన్ని కొట్టదు, ఆపు ఆపు.
తీయాలి, అది ముళ్ళది ఎటు పోయిందో చూడాలి, కాళ్ళలో దిగుతాయి, చూడు ఎటు పోయింది. చేసి మొత్తం ఇస్తాం 200, బొచ్చి అయితే 250, బొచ్చ 4 కిలోలు ఉంది, 5 కిలోలు ఉంది. జల్లలు కావాలన్నా 200, ముళ్ళు లేకుండా పసిపిల్లలు నేను తినొచ్చు. ఆయనకి ఇచ్చేవి కూడా చిన్నవి ఉంటే ఆయనకి ఇచ్చా. ఇగో ఈ పెద్ద జల్లలు ముళ్ళు లేకుండా బంగారు తీగలు ఉంటాయి, గడ్డి జాబ్ ఉంది, అయ్యి ముళ్ళుండవు. చేస్తున్నాంగా, చేసాక ఇస్తున్నా, రుద్దేది ఏం లేదు, కొద్దిగా ఉప్పు వేసి కడుక్కుంటే చాలు. కొద్దిగా పసుపు, కొద్దిగా కళ్ళుప్పు, కొద్దిగా పెరుగు బయట వేసి రుద్దేసి బ్రహ్మాండంగా, ఇంకా ఏం ఉండదు దీనికి.